బెంగుళూరు నుంచి వచ్చిందనమాట. అది కాకుండా కార్‌లోను రాలేదు సౌకర్యాలు పెట్టుకొని. ఒక లారీలో చిన్న బాక్స్‌లో బెంగుళూరు నుంచి గుత్తి వరకు లారీలో మనం మార్నింగ్ వెళ్ళి తీసుకున్నామనమాట. అప్పటి నుంచే మనకి జర్నీ అలవాటు ఉంది. ఏం భయపడ్డు. కానీ వాడెందుకో దిక్కులు చూస్తుంటే నాకే ఎక్కువ ఉందనమాట. ఎందుకంటే గని ఉంటే భయపడ్డు. ఇద్దరున్నారు కదా అని. గని లేదు కదా! ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. అసలు ఎంత భయమేస్తుందండి. అది గనికి, శాండీకి మధ్యలో ఉండే కమ్యూనికేషన్. నాకిప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మన శాండీ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది నాకి. ఎక్కడ పోతున్నాడు. అంటే నా మీద కూడా అంత నమ్మకం లేకుండా ఉంది కదా! చూడండి ఎంత ఆలోచించుకుంటూ యాక్సిడెంట్ వచ్చే వెహికల్స్ నాకు మీకు తెలుసు. అనంతపూర్లోకి ఎంటర్ అయిపోయినాం మనం ప్రెజెంట్ వచ్చేసి. ఇక్కడ మనం ఒకసారి శాండీ బ్రేక్ ఇచ్చేసి అలాగే మనం ఫ్యూల్ బ్రేక్ కూడా ఇవ్వాలన్నమాట. పెట్రోల్ అయితే మనం కొట్టించుకోలేదు 3 నుంచి ఆల్రెడీ ఉంది దీంట్లో. ఇప్పుడు మనం ఇప్పుడు అనంతపురంలో ఒకసారి ఫ్యూల్ బ్రేక్ ఇచ్చేసి ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం ఇక్కడే. అలాగే శాండీకి కూడా ఒకసారి బ్రేక్ ఇస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే లేచి చూస్తుంది. ఓకే మరి లెఫ్ట్ సైడ్లో ఉంది. శాండీ దిగుదామన్నా దిగలే శాండీ ఎక్కడ దిగాలి ఎక్కడండి శాండీగా రోడ్లో పోతాం ఇక్కడ శాండీ రోడ్లో పోతాం అది అంటే నేను శాండీ ఏ కమ్ హియర్ శాండీ గో ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి అనంతపూర్ పెట్రోల్ బంక్లో అనమాట. ఇప్పుడైతే ఫ్యూల్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. శాండీ కూడా గాలికి వచ్చేసి తిరిగింది అనమాట. ఇంకా శాండీ కూడా జరుగుతుంది. అలాగే ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ బెంగళూరులోకి ఎంటర్ అయితే కలుసుకున్నాం బ్లాగ్లో. ఎందుకంటే స్టడీస్ అయితే అనమాట శాండీకి నేను మాట్లాడడం వల్ల నిద్ర చేస్తుంది. అది ఇప్పుడు నిద్ర పోతే కొంచెం ప్రశాంతంగా ఆడుకోగలిగింది. కాబట్టి మనము ఇప్పుడు శాండీ డిస్టర్బెన్స్ చేయకుండా డైరెక్ట్ బెంగళూరులోకి ఎంటర్ అయితే నేను బ్లాగ్లో మీతో కలుసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ధర్మవరం తర్వాత పెనకొండ తర్వాత అది బాగేపల్లి ఏదో పేరు ఉంది, నాకు అంత ఐడియా లేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిక్బల్లాపూర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు. ఓకే మరి డైరెక్ట్ బెంగళూరులో కలుసుకుందాం. చలో టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక్కడ వస్తుందని ఇక్కడ పెట్రోల్ బంక్లో కార్ ఆపుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి బెంగళూరు 40 కిలోమీటర్స్. మేబీ మనం మార్నింగ్ ఇక్కడ నుంచి 6 స్టార్ట్ అయినా కూడా 7 లోపల మనం కమల్ పార్క్ దగ్గర ఉంటాము. చలో కాసేపు వెళ్ళి నిద్రపోదాము. శాండీ చూడండి అసలు నిద్రపోవటం లేదా.